మాత్రే నమః. భగవద్బంధుని కూడా నమస్తమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టమ నమస్కారాలు. గురుదేవో మహాదేవో గురుదేవ సదా శివ. గురుదైవత్రం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. 18వ తారీఖు 11వ నెల 2025 మంగళవారం మాస శివరాత్రి. ఈ మంగళవారంతో కూడుకున్న మాస శివరాత్రి చాలా చాలా ప్రత్యేకమైంది. అందులో కార్తీక మాసం రావడం చాలా శ్రేయస్కరమైన రోజు. ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే ఇబ్బందికరంగా సమస్య అనుభవిస్తూ ఉన్నారో, కుజదోషం ఉన్నవారు ఉన్నారో వారు ఖచ్చితంగా శివాలయంలో అభిషేకం జరిపించండి. కుజదోషం ఉన్నవారు, వివాహంలో ఆటంకాలు ఉన్నవారు, దంపతుల మధ్య అనుకూలంగా లేనివారు, కుజదోషం బారిన పడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా శివాలయంలో అభిషేకం జరిపించాలి. ఏ పదార్థాలు అంటే కనుక ఖచ్చితంగా ఆవు పాలి, ఆవు పెరిగి, నెయ్యి, తేనె, చక్కెర బదులు ఏం చేయండి అంటే కనుక మిశ్రి ఉంటుంది కదా, కలకండ, ఆ మిశ్రిని కొద్దిగా ఇలాచీ వేసి పొడి చెయ్యండి. ఆ పొడి వేయండి. నల్ల ద్రాక్ష రసము, కొబ్బరి బొండము, చెరుకు రసము, విభూతి, గంధం, కుంకుమ, పసుపు నీళ్ళతోని అభిషేకం జరిపించండి. అభిషేకం జరిపించిన తర్వాత కుజదోషం ఎవరికైతే ఉందో వారు ఖచ్చితంగా ఏం చేయాలంటే కనుక దానం ఇవ్వాలి. ఏం దానం ఇవ్వాలని ఇంకా ఎర్రని గుడ్డనందు కిలంబావు కందులు, ఎర్రని పండ్లు దానం ఇవ్వండి. ఖచ్చితంగా ఈ ఒక్కరోజు ఈ పరిహారం చేశారనుకో మీకు అన్ని విధాలుగా కుజానుగ్రహం దక్కుతూ ఉంటుంది. ఎంతెంత ఇబ్బందికర సమస్యలు అనుభవిస్తూ ఉన్నారో కుజదోషం వల్ల ఆరోగ్యపర సమస్యలు కూడా తీరుతూ ఉంటాయి. కావున మాస శివరాత్రి కార్తీక మాసం మంగళవారం చాలా ప్రత్యేకమైన రోజు. అస్సలు కూడా ఎవ్వరు కూడా మిస్ కాకుండా చేయండి. ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు, కానీ దోషమున్న వాళ్ళు చేసుకునేక ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట. రుద్రాభిషేకం జరిపించండి. కుదరకుండా ఈ ద్రవ్యాలు చెప్పాను కదా, ఆ ద్రవ్యాలతో సరే స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిపించండి. ఓకే, కుదరదు, అది కూడా కుదరదు అన్నప్పుడు ఏం చేయండి, ఇంకా స్వామివారికి ఎర్రని అక్షంతలతోని పూజ జరిపించి ఎర్రని పళ్ళు నైవేద్యం పెట్టండి. ఆవు నెయ్యితోని 3 దీపాలు వెలిగించండి. ఒకవేళ కనుక అభిషేకం కుదరని వాళ్ళు ఉంటే కనుక టైం సరిపోదు, మాసశివరాత్రి ఇంకా పబ్లిక్ ఎక్కువ ఉంటుంది గుళ్ళల్లో, మీరు జాబ్ పర్పస్ ఇబ్బందికరంగా సమస్య ఉంటే కనుక, కానీ అంత కొద్ది ముందు అభిషేకం ప్రాధాన్యత పెట్టుకోండి. కావున ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా వాచా కర్మణా ధ్యానిస్తూ ఉన్నాను. ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మహాశివరాత్రి చాలా శ్రేయస్కరమైన రోజు, ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే. కావున మంగళవారంతో రావడం చాలా ప్రత్యేకమైంది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి కృపకు పాత్రురాలని మనసా వాచా కర్మణా ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.